హాయ్ అండి. ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. ఇది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానండి కటింగ్ ఇది. అది చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం. ఇందులో అయితే 4 డాట్స్ వేసానండి. ఈ మధ్యలో మీకు చెప్తాను వీడియోలో పూర్తిగా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ముందుగా అయితే నేను హ్యాండ్స్ తీసుకున్నానండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం లైనింగ్కి, ఒరిజినల్ క్లాత్కి. ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ ఇట్లా పెట్టుకొని ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలండి. జాయిన్ చేసుకోవాలి. మొత్తం చివరి వరకు ఇలా కుట్టుకోవాలండి. ఇదిగోండి మొదటిది కుట్టేశాను కదా. ఇప్పుడు రెండోదండి. రెండోది కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. ఈ రెండు ఇలాగ కుట్టినాక మీకు చూపిస్తాను చూడండి. వీడియో చివరి వరకు చూడండి. ఇదిగోండి రెండు ఇలా జాయిన్ చేసాక ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇలాగ రఫ్ చేసుకొని గోరుతోటి వెనక వైపు తిప్పేసుకొని ముందుగా అయితే ఈ లైనింగ్ క్లాత్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలండి. పైన లైనింగ్ మీద మాత్రమే వేసుకోవాలండి. ఇదిగోండి రెండోది కూడా ఈ విధంగా వేసుకోవాలి. నేను రెండు హ్యాండ్స్ కలిపి ఒకసారి కుడుతున్నాను చూడండి, అర్థం చేసుకోండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మొత్తం ఇలా కుట్టుకోవాలి. రెండు కుట్టినాక ఈ లైనింగ్ అనేది వెనక్కి తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలాగా ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఈ హ్యాండ్స్కి బార్డర్ ఉంది కదండి, అందుకని వెనక వైపు ఇట్లా లైనింగ్ తిప్పుకోవచ్చండి, లేదంటే హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం కుట్టినాక లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు పైన కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఇట్లా రెండు కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసాను. ఇదిగోండి రెండు హ్యాండ్స్ ఈ విధంగా తయారైంది. ఈ విధంగా కుట్టుకోవాలి, తయారు చేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా. ఈ విధంగా రెండు హ్యాండ్స్ పెట్టుకొని ఇదిగోండి రెండు హ్యాండ్స్ ఇట్లా లైనింగ్లు అనేవి సేమ్ ఒకే వైపు వచ్చినట్టు ఇట్లా చూసుకోవాలండి. చూసుకొని లో కటింగ్ తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇవి చూడండి చూపిస్తున్నాను కదా. ఫ్రంట్ భాగం మొత్తం మనము జాయిన్ చేసుకోవాలండి. లైనింగ్ను ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా పెట్టుకొని ఒరిజినల్ సీదా రెండు మనం చూసుకొని అయితే జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. మొత్తం మనం గమ్ముతోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా స్టిచ్ వేసుకోవచ్చండి. రెండు మనం కుట్టేసుకొని ఉంచుకోవాలి. ఇదిగోండి మొత్తం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం అన్ని వైపులా మనం కుట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా రెండోది కూడా ఈ విధంగా కుట్టేసి మిగతా క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు వెనక భాగం తీసుకున్నానండి. బ్యాక్ పార్ట్ని ఇప్పుడు మళ్ళీ లైనింగ్కి ఒరిజినల్కి రెండు ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ముందైతే కింద భాగం నుంచి మనం జాయిన్ చేసుకోవాలండి, అడుగు భాగం. తర్వాత నెక్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా రౌండ్గా ఈ విధంగా మొత్తం జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి. అన్ని వైపులా ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇదిగోండి మొత్తం కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసాక ఈ విధంగా వచ్చింది షేపు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి పట్టీ వేసుకోవాలండి. పైనుంచి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. స్ట్రైట్ క్లాత్ పట్టీ కింద తీసుకోవాలి. ఆ మధ్యలోనే చిన్న ఇలాగా పిల్టీలాగా వేసుకుంటే మనం బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు మనకి బాగుంటుందండి, వెనక్కి తిరగబడుకుంటుంటుంది. పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇవి మొత్తం కుట్టినాక ఇలాగొస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకుంటున్నాము. ఇదిగోండి షోల్డర్ని ఇలా పట్టుకొని మధ్యకి ఈ విధంగా వేసుకోవాలి. ముందుగా అయితే నేను మార్కింగ్ చేసుకున్నానండి కొలిసేసి. కటింగ్ వీడియో అయితే ముందుగా పోస్ట్ చేశానండి, అది చూడండి. ఇదిగోండి తర్వాత హుక్స్ పట్టీ వైపు ఉంటాయి కదా, హుక్స్ కాజా పట్టీ వైపు ఒక డాట్ వేసుకోవాలి. రెండు స్కుట్లు వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందండి. ఇప్పుడు శంఖ భాగంలో ఒక డాట్ వస్తుంది కదా, ఆ డాట్ వేసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా షేప్ అయితే ఈ విధంగా వచ్చింది. రెండోది కూడా సేమ్ ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలండి. మెయిన్ డాటు
ఆల్రెడీ నేను మార్కింగ్ చేసుకున్నానండి, అందుకే నేను కొలలేదు. ఇగుండి చూపిస్తున్నాను కదా, ఇది హుక్సుల వైపు, హుక్సుల కాజీ పట్టీ వైపు. సెంటర్లో ఇంకో డాట్ వస్తుంది చంక భాగంలోన. ఈ విధంగా వేసుకోవాలి. చూసారు కదా, 2 షేపులు ఈ విధంగా వచ్చాయి. ముందుగా అయితే నేను షేప్ పట్టీలు తయారు చేసుకొని ఉంచుకున్నానండి. ఇవి ఎలా తయారు చేయాలో ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇదిగోండి షేప్ పట్టీ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. చూసారు కదా, హుక్స్ పట్టీ వైపు మనం ఇది స్టార్టింగ్ మనం కుట్టుకోవాలండి. ఇవి రెండోది అయితే హుక్స్ పట్టీ కాజా పట్టీ ఉండేది మన వైపు ఉండాలండి. ఫస్ట్ది అయితే పాదం వైపు ఉండాలి. రెండో బెల్ట్ మనం కుట్టేటప్పుడు మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. చూపిస్తాను కదా, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగోండి ఇలా తీసుకొని లైనింగ్ క్లాత్ అనేది ఇలా మలుచుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇగోండి చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి లోపల ఉన్నది పోగులేం బయటికి రాకుండా నీట్గా ఉంటుంది చూడడానికి. రెండోది కూడా సేమ్ ఈ విధంగా వేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది షేపు. ఇదిగోండి ఇప్పుడు హుక్స్లు పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. కాజా పట్టీకి అయితే ఒరిజినల్ క్లాతే తీసుకున్నామండి. మనకి ఇచ్చే బ్లౌజ్ ఎలాగుందో ఆ విధంగా హుక్స్లు కాజా పట్టి వేసుకోవాలండి. ఇదిగోండి మీద ఒక స్టిచ్ వేసాక ఇప్పుడు తిప్పుకొని లోపల నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా మడతీసి. ఇదైతే కాజాల పట్టీ అండి. పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. కాజాల పట్టీ పైనుంచి వేసాం కదా, ఈ హుక్స్ల పట్టీ అయితే మనము కింద షేప్ ఉంటుంది కదా, షేప్ నుండి కుట్టుకోవాలి. నీకు చూపించాను కదా, ఈ విధంగా కుట్టుకోవాలి. ముందు రఫ్ చేసుకొని ఇక్కడ కొంచెం పిల్టీలాగా పెట్టాలండి, ఎందుకంటే వెనక వైపు తిప్పేటప్పుడు మనకి నీట్గా వస్తుంది. ఇగుండి ఈ విధంగా ఇలా మలుచుకొని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇగుండి ఇలా కుట్టుకోవాలి. ఈ కుట్టిన అదే బెల్ట్ అనేది వెనక్కి తిప్పుకొని మళ్ళీ ఒక పైన ఒక కుట్టుకోవాలండి. ఈ రెండు కరెక్ట్గా వచ్చేలేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. హుక్స్లు పట్టి కాజా పట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మనం అక్కడట సైడ్ చేసుకొని మిగతాది కట్ చేసుకోవాలండి. ఇగో నేను చూపిస్తాను కదా, ఆ విధంగా మిగతా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇంకొన్ని మొత్తం ఇలా కట్ చేసాక కరెక్ట్గా వస్తుంది. ఇక చూసారు కదా, సేమ్ ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ భాగం. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లు అనేవి జాయిన్ చేసుకోవాలండి పైన షోల్డర్ దగ్గర. ఇగోండి 2 కుట్లు వేసుకోవాలండి షోల్డర్లు. ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి కొంచెం లోపలికి ఒక కుట్టు వేసుకొని ఆ కుట్టు అనేది ముందు కుట్టే కుట్టులోనూ కలిపేసుకోవాలండి. అలాగైతే భుజాలు జారకుండా ఉంటాయి. ఇక చూపిస్తాను కదా, అక్కడ జస్ట్ చిన్నదండి లోపలికి కుట్టు వేసుకోవాలి. రెండోది సేమ్ అదే విధంగా మనం కుట్టుకోవాలి. రెండు కుట్టేశాక ఎక్స్ట్రా క్లాత్ ఏది ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. ఇగోండి ఈ హ్యాండ్స్ సెంటర్లో మనం ఒక డాట్ పెట్టుకున్నాం కదా, అది సెంటర్కి వచ్చే విధంగా ఇలాగా ముందుగా రఫ్ చేసుకొని మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ అనేది సెంటర్ నుంచి మాత్రమే మనం కుట్టుకోవాలండి, అలాగే షేప్ వస్తుంది. 2 హ్యాండ్స్ అయితే నేను కుట్టేశానండి. ఇగుండి ఈ విధంగా వచ్చింది. కొంచెం క్లిప్ అక్కడ మిస్ అయ్యిందండి. ఇగుండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, పై భాగం క్రింది భాగం కంటే పొడుగు వస్తే ఇక్కడ చిన్న డాట్ వేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే కొంచెం పొడుగు వస్తే ఈ సెంటర్లోనూ 4 డాట్ చిన్నది పట్టేసి వేసుకుంటే కిందన కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు వేసాను కదా అక్కడట. ఇగోండి ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. ఇగోండి హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని చంక భాగం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మార్కింగ్ చేసుకున్నాను, మీకు చూపించడానికి అయితే చూపిస్తాను.
కలర్ కనిపించట్లేదని. నెక్ అవైతే నేను తర్వాత కుడతానండి, పైపింగ్ వేయాలి. ఇవన్నీ చివరికి వచ్చేసరికి 2 ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. చూసారు కదా, కుట్టు అనేది తిన్నగా వచ్చింది. మరలా ఇంకో కుట్టు వేసుకోవాలండి. 2-3 కుట్లు మనం వేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏవైనా ఉంటే కట్ చేసుకోవాలండి. రెండో వైపు కూడా సేమ్ ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇందాక దానికి డాట్ వేసాను కదండి, ఒకటి 4 డాట్ అనేది దీనికి కూడా వేయాలండి. ఎందుకంటే 2 వైపులు వేస్తేనే బాగుంటుంది. దీనికి చిన్న డాట్ వేస్తున్నానండి. ఇలాగ మన ఇష్టం అండి, వేసుకోవచ్చు లేదంటే లేదు. కాకపోతే వేసుకుంటే కిందన కరెక్ట్గా వస్తుందండి మనం స్టిచ్ చేసేటప్పుడు. ఇదిగోండి, ఇది కూడా సేమ్ మార్కింగ్ చేసుకున్నాను లూజ్ అనేది. ఈ విధంగా రెండో వైపు కూడా మనం జాయిన్ చేసుకోవాలి. చివరి వరకు కుట్టుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. అలాగే 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కుట్టుకున్నాక చూసారు కదా, ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా అలాగ వస్తుంది. ఇవి డాట్స్ అండి, వెనక పార్ట్కి డాట్స్ వేస్తాం కదా. నేనైతే మొత్తం కుట్టినాక డాట్స్ వేస్తున్నానండి, లేదంటే ముందుగానే వేసుకోవచ్చు. నేనైతే తర్వాత వేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం నడుములు చూసుకునేక ఎంత ఎక్స్ట్రా ఉందో అవి డాట్ల కింద మనం వేసుకోవచ్చండి. మొత్తం కుట్టినాక ఇలాగ వస్తుంది. చూడండి, కరెక్ట్గా వచ్చింది. షేప్ పట్టీలు కూడా సేమ్ కరెక్ట్గా వచ్చాయి. చూసారు కదా, ఐస్ జాకెట్ కుట్టిన జాకెట్ 2 ఒకేలాగా వచ్చాయి. మొత్తం ఇప్పుడు ఇలా ఉల్టా తీసుకొని ఈ విధంగా పైనుంచి అయితే నేను పైపింగ్ వేయాలండి. హ్యాండ్కి వచ్చిన బ్లాక్ కలరు ఈ గుండీలుగా పైనుంచి చిన్న స్టిచ్ వేసుకొని, ముందుగా అయితే నేను పైపింగ్ క్లాత్ కట్ చేసుకొని ఉంచుకున్నానండి క్రాస్గా. ఇలాగ మొత్తం ఇలాగ చిన్న పాదం మందం ఇలా కుట్టుకోవాలి. ఇదిగోండి, మొత్తం ఈ విధంగా కుట్టుకున్నాక చివరికి వచ్చేసరికి ఇలాగ చిన్నది క్లాత్ ఉంచేసి కట్ చేసి మిగతాది మనం తీసేయాలి. ఇక్కడ రఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైపింగ్ అనేది ఇదిగోండి నేను చూపిస్తాను కదా, ఈ విధంగా చిన్న పైపింగ్ ఈ విధంగా చిన్న పైపింగ్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. మొత్తం ఇలాగ వచ్చిందండి. అంతేనండి. థ్యాంక్ యూ.